అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక 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 టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. రాసిన బుక్ ఇది పిల్లలకి డిజైన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు లుసిడా మార్కెట్ లో ఉంది, చాలా స్కూల్ లుసిడా వాడుతున్నాం అని అందరూ లుసిడా బుక్స్ మార్కెట్ లో వచ్చాయి. ఆ బుక్ లో అందం ఉంటది, అబ్బాయి రాయలేడు. అంటే ఇప్పుడు దీంట్లో అక్షరాలు ఉన్నాయి కదా, MIXER అని, దీనికి ఏమైనా స్కిల్స్ ఉంటాయి? ఎం రాయడానికి స్కిల్ గానీ? అసలు దీనిలో ఏంటంటే జోన్స్ చెప్తాను. దీనిలో ఏంటంటే ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ కీలకం ఏంటంటే జోన్స్. అసలు ఇది మన విద్యా విధానంలో అసలు ఇది చాలా కీలకం. అసలు 4 రకాల జోన్స్ లేకుండా ఉండదు కానీ మనం చెప్పేదాంట్లో మన కరిక్యులం లో గవర్నమెంట్ అయితే అది ఫిక్స్ చేసి పెట్టుంటారులే కానీ. సో ఇది ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ జోన్స్ లేకపోవడం. అంటే విద్యార్థి ఏం చేస్తాడంటే ఒకటే సైజు లో రాయడానికి ట్రై చేస్తాడు, వాళ్ళకి తెలియదు ఈ జోన్ లో ఏ అక్షరం ఉంటే తెలియదు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే జోన్ వైజ్ చెప్తాం, ABCD లేపమండి. ఓకే, ఇంత ముందు అంటే మనకు 4 రూల్ బుక్స్ వాడేవాళ్ళు. 4 రూల్ బుక్స్ లో ఇవన్నీ ఉంటాయి. 4 రూల్ బుక్స్ లోనే మనం ఇప్పుడు మిడిల్ జోన్ ఉంది. మిడిల్ జోన్ లో మీకు ఏ ఉంటది, C ఉంటది, ఈ అక్షరాలని 2 లైన్లే రాయాలి. మీరు వీటిని డివైడ్ చేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా. అంటే 3 జోన్స్ అంటే అప్పర్ జోన్, లోయర్ జోన్. ఇది మిడిల్ జోన్ సార్. ఈ అక్షరాలన్నీ మిడిల్ జోన్ లో ఉంటాయి. ఇది అప్పర్ జోన్, ఇది మిక్స్డ్ జోన్. ఇది లుసిడాలో మాత్రమే ఉంటది, నార్మల్ హ్యాండ్ రైటింగ్ లో ఉండదు. మన నార్మల్ హ్యాండ్ రైటింగ్ లో F ను అప్పర్ జోన్ అని రాస్తాం, కానీ లుసిడాలో మాత్రం ఇది 4 లైన్ లో రాస్తాం. 4 జోన్స్ లో రాస్తాం, 4 లైన్స్ లో రాస్తాం. అందుకే దాన్ని మనం 3 జోన్స్ లెటర్ అని అంటాం. లెఫ్ట్ ఫార్మాట్ లో ఇన్ని ఉంటాయి. సో ఈ విధంగా రాస్తే అందంగా ఉంటది. మీరు జోన్స్ లేకుండా రాస్తే అందంగా ఉంటది. అంటే విద్యార్థి రైటింగ్ చెడిపోవడానికి ప్రధాన కారణం ఇదే. మేము ఫస్ట్ దీని మీదనే పిల్లలకు స్టార్ట్ చేస్తాం. మేము ట్రైనింగ్ ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తాం. దీనిలో స్ట్రోక్స్ ఉంటాయి, ప్రతి రైటింగ్ కూడా స్ట్రోక్స్ ఉంటాయి. నార్మల్ హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి మీకు 20% ఉంటుంది, తక్కువ స్ట్రోక్స్ ఉంటాయి. అదే కర్సివ్ లో 60% స్ట్రోక్స్ ఉంటాయి. అదే మన లుసిడాలో 100% స్ట్రోక్స్ ఉంటాయి. అంటే 7 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఇలా ఆ స్ట్రోక్స్ నేర్పితే చాలు ఈ రైటింగ్ రాయచ్చు. వెరీ ఇదిలో ఏం లేదు. లుసిడా అనగానే పెద్దదిగా ఫీల్ అవుతుంది. ఓన్లీ 7 స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసి లుసిడా వచ్చేస్తాం. ఈ 7 స్ట్రోక్స్ మీదనే మేము వర్క్ చేపిస్తాం. అంటే ఇప్పుడు ఈ బుక్ మనము అంటే నర్సరీ కూడా యూజ్ అవుతుంది. నర్సరీ ఇది ఫస్ట్ క్లాస్ నుంచి యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ మనం కనిపిస్తున్న రైటింగ్ కూడా ఫస్ట్ క్లాస్ అమ్మాయి, ఏ శివాంశిక నౌకా విద్యాలయం ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఇంత అందంగా రాయగలుగుతుంది. ఇది ఫస్ట్ క్లాస్ అమ్మాయి రైటింగ్. ఇది ప్రధాన కారణం స్ట్రోక్స్. మాదేం లేదు. ఈ స్ట్రోక్స్ ని నేర్పిస్తే చాలు చేసుకుంటారు. ప్రాక్టీస్ రెగ్యులర్ గా కూడా కాపీగా ఉంటారు కాబట్టి 100%. అంటే మనకు ఇప్పుడు మనం వాళ్ళకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ చేస్తే దే విల్ ప్రాక్టీస్ అకార్డింగ్లీ. ఈజీ సార్. ఓకే. అంటే ఇప్పుడు చాలా పిల్లలకి ఏంటంటే ఎట్లా రాయాలి తెలియదు. మన రీసెంట్లీ మా బ్రదర్ ఒక స్కూల్లో, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో టీచర్, ఆయన మా రంజాన్ మా ఇంటికి వచ్చి ఇంగ్లీష్ టీచర్. ఆయన ఈ పిల్లల ఇంగ్లీష్ లో ఎక్కువ మార్కులు తేవాలని ఆయన కోరిక. అన్న నువ్వు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ కదా, మా ఒక 3 టాపర్ల రైటింగ్స్ ఉన్నాయని పంపుతాను వాట్సాప్ లో పంపింది. ఒక బాబు నార్మల్ హ్యాండ్ రైటింగ్ రాస్తుంటాడు సార్, చాలా అందంగా రాస్తుండు. కానీ 2 లైన్ల మధ్య, సింగర్లో రాస్తాం కదా, 2 లైన్ల మధ్యలో రాస్తుండు, గాలిలో రాస్తుండు. అంటే లైన్ మీద రాయాలి కదా, సింగిల్ లైన్ అప్పుడు రాయాలి అని తెలియదు గారు చెప్పలే. అందంగా ఉంది రైటింగ్, కానీ లైన్ మధ్యలో ఉంది. నేను మళ్ళీ వెంటనే 2 రోజులుగా ఎగ్జామ్ నేను మళ్ళీ వీడియో చేసి ప్రత్యేకంగా ఇలా కాదు బాబు నువ్వు లైన్ మీద రాయాలి అని చెప్తే మళ్ళీ హ్యాండ్ రైటింగ్ అంటే జనరల్ గా మనమే బాధ్యత అవుతాం, టీచర్స్ బాధ్యత అవుతాం. వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్. అంటే పిల్లలను మోల్డ్ చేయొచ్చు సార్, పిల్లలు మోల్డ్ చేయొచ్చు ఈజీలీ. మొన్న కూడా నేను రీసెంట్ ఒక స్కూల్లో డెమోకి వెళ్ళిన, బిఫోర్ ఆఫ్టర్ రాపిస్తాం, అలా ఓన్ హ్యాండ్ రైటింగ్ రాపిస్తాం. మళ్ళీ మేము ఒక 2 hours చెప్పిన తర్వాత మళ్ళీ రాపిస్తాం. చాలా వరెస్ట్ ఉంది, 2 గంటలు మారిపోయింది. మేనేజ్మెంట్ షాక్. నేను ఒకటే చెప్పిన సార్, ఇలా ఏం గొప్పగింది ఏం లేదు సార్, పిల్లలను మోల్డ్ చేయాలి, వాళ్ళు మోల్డ్ కాగలుగుతావు చెప్పేటోడు కావాలి. టీచర్స్ లో మనం బద్దం లేదు. ఒక పని ఎట్లా చేస్తారని చాలా బాగా చేస్తారు. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైటింగ్ మీద పెద్దగా దాని గురించి క్లాసులు ఉన్నాయి అన్నట్టుగా నేను ఎప్పుడు జనరల్ గా వెళ్ళలేదు. కానీ
మనం ఇప్పుడు మీరు స్కూల్ కి వచ్చి టీచర్స్ కి కూడా మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు ఇది పిల్లలకి బెనిఫిట్. ఒక టీచర్ కనుక ఈ హ్యాండ్ రైటింగ్ ఇట్లా చేయాలని చెప్పి నేర్చుకుంటే ఒక టీచర్ కొన్ని వేల మంది చెప్తారు ఆయన లైఫ్ స్పాన్ లో. ఇప్పుడు నువ్వు ఏ అనే అక్షరం ఉంది, ఏ అనే లెటర్ ఉంది, ఇట్లా రాయాలి అని చెప్తే అది మైండ్ లో పడిపోయింది అనుకో టీచర్స్ కి, ఆటోమేటిక్ గా వాళ్ళు కొన్ని లక్షల మందికి అది ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. కాబట్టి మీరు చేస్తున్న పనిలో వెరీ గుడ్ వర్క్ ఏంటి అంటే మీరు టీచర్స్ కూడా ట్రైనర్ చేస్తున్నారు. అది మన సపోర్ట్ సార్. వాళ్ళు పిల్లలు చెప్తారు, డౌట్ వస్తే క్లారిటీ ఇస్తారు అనేది మా మెయిన్ ఉద్దేశం. అది వాళ్ళకి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా. లేదంటే టీచర్ అందంగా రాస్తే పిల్లగాడు కూడా రాస్తాడు. ఇప్పుడు పిల్లగానికి నువ్వు ట్రైనింగ్ నేర్పినావు, పిల్లగానికి ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి బోర్డు మీద కూడా మేము ట్రైన్ చేసే టీచర్లు అందరూ బిడ్డలో రాస్తారు. కర్చీలో రాస్తారు. ఇది రైటింగ్ నాట్లో చేయడానికి కర్చీ అందంగా రాయాలి టీచర్ కూడా, అప్పుడే విద్యార్థి కూడా రాస్తాడు అని మేము. అబ్బాయికి బాగా నేర్పినాం సార్, ఆ టీచర్ వరస్ట్ రాస్తారు డిసప్పాయింట్ అవుతాడు. కాబట్టి ఆ టీచర్ కూడా మంచిగా రాస్తే పిల్లలలో కూడా రాయాలని. అంటే హ్యాండ్ రైటింగ్ అనేది కొద్దిగా బై బర్త్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ చదివేసి టీచింగ్ ప్రొఫెసర్ అంటే ఆల్రెడీ చదివేసి. సార్ ఇంకోటి ఏంటంటే చేతి రాత అనేది ఒక స్కిల్ సార్, ఒక స్కిల్ గా అనుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఈ రైటింగ్ వరస్ట్ ఉన్న వాళ్ళను చాలా మంది టీచర్లు ఈ రైటింగ్ ఇంతేరా మనం సార్. హ్యాండ్ రైటింగ్ అనేది ఒక స్కిల్ సార్, దీనికి వయసుతో సంబంధం లేదు. 70 సంవత్సరాల వయసు వల్ల కూడా మనం నేర్పచ్చు. 100% ఛాలెంజ్ చెప్తున్నారు. అంటే నేర్చుకోవాలనే తపన వల్ల ఉంటే చాలు, ప్రాక్టీస్ చేయాలి అంతే. ఇది రాదు ఇప్పుడు అలా అయితే ఇది సాధ్యం ఎలా అవుతుంది? సాధ్యం కాదు. అంటే 10 years లో ఈ రైటింగ్ నేను 42 రోజుల్లో చేయగలిగిన అంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని మనం. మీరు ఏదో సైంటిఫికల్ గా ఏదైతే మీరు హ్యాండ్ రైటింగ్ చేస్తారో అది ఆల్రెడీ అది ఏంటంటే ఈజీగా క్యాచ్ చేయడానికి వీలుగా ఉంది పిల్లలకి. కాబట్టి ఈజీగా క్యాచ్ చేయడానికి వీలుగా ఉంది కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు, తొందరగా నేర్చుకుంటారు. కాబట్టి మీరు రిజల్ట్ చూసారు. యువర్ మెథడ్ ఇస్ వెరీ గుడ్. మంచి మెథడ్ ని మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్, మీరు పిల్లలకి ఇచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి ఏమైనా చెప్తారా? సార్ నేనైతే ఈ 16 years జర్నీలో ఏ రోజు కూడా అవార్డుల వెంబడి వెళ్ళలేదు. అవార్డుల గురించి చాలా దూరం ఉంటా. ఆ పేరెంట్స్, ఆ విద్యార్థుల ఆ దీవెనలు చాలా, వాళ్ళ ఆశీస్సులు చాలా. మనం ఒక రాష్ట్రంలో ఒక 500-600 మంది మన వల్ల 10th పాస్ అవుతుంది. మనం ఈ లేకపోతే వాళ్ళు సప్లిమెంటరీ చేస్తే వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంత ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రెజెంటేషన్ లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక స్కూల్ నా ప్రోగ్రామ్ ఉంది. ఆ స్కూల్లో జస్ట్ ఒక 15 or 20 days కు ఎగ్జామ్ కరెస్పాండెంట్ తీసి ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. సార్ వీడు మంచి కంటెంట్ అంట సార్, ఎన్ని క్వశ్చన్లు చెప్పినా యాడ్ చేస్తాడు, కానీ రైటింగ్ ప్రాబ్లం. మీరు ఏం చేస్తారో సార్ మీరు కొంచెం దృష్టి పెట్టాలి అంటే మళ్ళీ వాని పర్సనల్ మాట్లాడు, మళ్ళీ 42 పర్సనల్ గా నా వాట్సాప్ లో వేసుకొని వాని కష్టపడితే 550 వచ్చినాయి. లేకపోతే అబ్బాయి 500 లో అయిపోయేది. అంటే హ్యాండ్ రైటింగ్ అంటే ప్రాపర్ గా కన్వే రైటింగ్ లో చేంజ్ వచ్చేసింది. మనకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా, చెప్తాం బాబు నువ్వు బాగా చదువుతున్నావు, ఓకే నువ్వు రాయి, చేతి రాత కూడా మంచిగా ఉంటుంది, మార్క్స్ పెరుగుతుంది. అంటే పెర్ఫార్మెన్స్ లో 10 to 15% డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. మార్క్స్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపితే 30 మార్కులు అదనంగా ఇస్తుంది హ్యాండ్ రైటింగ్. ఓకే 30 మార్క్స్. 30 మార్క్స్ అంటే ఇది 499 మార్క్స్ వస్తే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళండి రోజంతా బాధపడుతున్నాడు, ఆ ఒక్క మార్కు రాలేదు. మనం 30 మార్కులు గిఫ్ట్ అంటున్నాం. సరే ఇది నాట్ హ్యాండ్ రైటింగ్ ఒక స్కూల్స్ కే కాకుండా మీకు చాలా పెద్ద క్లాస్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ జర్నీలో మీరు ఇంప్రెస్ అయినా, మీరు అద్భుతం అనుకున్నా, లేకపోతే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? అంటే చిన్నపిల్లలు లేకపోతే ఎవరో ఈ పాపకో. సార్ ఇప్పుడు ఈ పాంప్లెట్ లో ఉన్నదే నాకు హ్యాపీ ఇచ్చింది, ఆస్కార్ అవార్డుతో సమానం. మొత్తం టోటల్ పేరెంట్స్ వాళ్ళంతా ఫెయిల్ అనుకున్నారు సార్. ఫెయిల్ అని నాతో చెప్పారు, ఈ అబ్బాయి పాస్ కాడు 80% సార్. ఎవరితను పెద్ద పెళ్లిలో ఆ అబ్బాయి హార్డ్ వర్క్ తో మళ్ళీ అందమైన చేతి రాకతో ఈ సంచలనం సాధించారు. మరి యాపిల్ హై స్కూల్ కి ఎప్పుడు వస్తున్నారు? యాపిల్ హై స్కూల్ లో ఎప్పుడు మీ షెడ్యూల్? ఈ అకాడమిక్ ఇయర్ ఈ యాపిల్ హై స్కూల్ మీద ఒక సిస్టమ్ తో వస్తున్నాం. ఇంత ఆల్రెడీ పక్కడబంది ప్రణాళిక రెడీ చేసినాం. జూన్ లో స్టార్ట్ అవుతుంది. యాపిల్ స్కూల్ లో కూడా అక్షర ప్రయాణం స్టార్ట్ అవుతుంది. యాపిల్ హై స్కూల్ హైదరాబాద్. మీరు ఉండేది ఎక్కడ? ఎక్కడ నుండి మీరు? సార్ నేను జనగాం జిల్లా, ఇంతకు ముందు పాత వరంగల్ జిల్లా ఉండేది. జనగాం జిల్లాలో నేను 2014 నుంచి అక్కడనే ఉన్నా. అక్కడనే మీరు అక్కడ నుండి జనగాం నుండి మీరు రాష్ట్రం మొత్తం ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి మీరు యూఆర్ డూయింగ్ ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అనుకోండి. దానికి ఉత్సాహం సేవలు తీసుకుంటారేమో కానీ
మీరైతే కైండ్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నారు. సర్వీసెస్ ఓకే. అంటే మీరు చేతి రాతతోని విధి రాతల్ని నిజంగా మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చేతి రాతల్లో విధి రాతల్ని మారుస్తున్నారు, పిల్లల విధి రాతల్ని మారుస్తున్నారు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు మా వద్ద పూర్తి కృషి చేస్తారు కాబట్టి చాలా ధన్యవాదాలు సార్. మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పర్టికులర్ గా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ దాంట్లో మీరు అంటే చాలా మంది ఉండొచ్చు కానీ మీరైతే ఒక మంచి స్థాయికి వచ్చేసి చేస్తారు. అలాగే మా బడ్జెట్ స్కూల్, ఎకానమీ స్కూల్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? నా బడ్జెట్ స్కూళ్ళకి నా పడే సలహా, ఈ చేతి రాత మీద బడ్జెట్ స్కూల్ ఎంత దీని మీద దృష్టి పెడితే అన్ని సంచలన విద్యాలు సాధించారు. 38 మంది రాస్తే 30 మంది పైగా విద్యార్థులకు 500 వచ్చినాయి సార్. 570 10 చాలా మందికి వచ్చింది. 580 మన అంటే బడ్జెట్ స్కూల్లో కూడా ఆ సత్తా ఉంది అని ఆ స్కూల్ చూపగలరు. బడ్జెట్ స్కూల్స్ అంటేనే బాధల స్కూల్స్. అది ఏంటి అంటే పిల్లల తరపు నుండి, పేరెంట్స్ తరపు నుండి, మిగతా ఎలిమెంట్స్ తరపు నుండి కూడా వీళ్ళకి రోజు థ్రెట్ ఉంటుంది. అలాగే ఏంటంటే దీంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. పిల్లలు ఎక్కువ మంది పిల్లలు స్కూల్లో ఉంటేనే వాళ్ళు ఫైనాన్షియల్ ఏంటంటే ఈ బడ్జెట్ మీరు ఏం చెప్తున్నారంటే దీంట్లో గనక ఈ బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వీరు గనక ఈ పిల్లల హ్యాండ్ రైటింగ్ మీద గనక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి రిజల్ట్స్ వస్తే పేరెంట్స్ కూడా ఎక్కువ మంది వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లల్ని కూడా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి సలహా ఇస్తారు. అది కూడా ఏంటంటే నేను ఒక 10 సంవత్సరాలు బడ్జెట్ స్కూల్ నడిపినా కాబట్టి బడ్జెట్ స్కూల్ బాధలు నాకు తెలుసు కాబట్టి నాకు 2-3 వేల స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఉన్నా హ్యాపీ అనిపించదు. ఈ బడ్జెట్ స్కూల్లో చేస్తే హ్యాపీ అనిపిస్తుంది. అది నా స్కూల్లో ఫీల్ అవుతాను. కాబట్టి 100% బడ్జెట్ స్కూల్లకు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ అస్. ఈ బడ్జెట్ స్కూల్ కి ఒక సొల్యూషన్ ని మీరు కూడా ఇచ్చిన వాళ్ళు అయ్యారు. మా పిల్లలకి వాళ్ళ రాతలు మారిస్తే మా రాతలు కూడా మారుతాయి అని మీరు ఒక ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.